నమస్కారం అండి. రేపు జగనన్న నర్సీపట్నం రాబోతున్నారు. ఏదైతే నిర్మాణంలో ఉందో కాలేజీ గానీ హాస్పిటల్ గానీ మరి పరిశీలన చేయడానికి రాబోతున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు పోలీసులందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఎన్నో మరి మా పార్టీ నాయకుల మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది. మా పార్టీ నాయకులు ఇప్పటికే బెదిరించడం జరిగింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఎవరైతే మా నర్సీపట్నం నిధులందరూ ఆటో యూనియన్ అందరితో మాట్లాడి ఆటోలు ఎవరు కూడా తీసుకెళ్లకూడదు ఈ మీటింగ్ అని చెప్పి పోలీసు వారు వాళ్ళు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మాణంలో ఉందో దానిపైన డ్రోన్లు వేసి మరి చుట్టుపక్కల మరి ప్రాంతంలో అంతా కూడా ఏ దారిలో అన్ని దారిలో కూడా మరి కట్టడి చేసి ఒక్కరిని కూడా మరి రేపు జగనన్న ప్రోగ్రాం రాకుండా చేయాలనే ఉద్దేశం మీద అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా ఈ రోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఈ రోజు రేపు జగనన్న వస్తారంటే మనందరి కోసం వస్తారు, మన ప్రాంత ప్రజల కోసం వస్తారు. ఎందుకంటే ఈ సుమారుగా మన ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది మరి పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి కోసం సుమారుగా 630 పడగల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. మన పేద ప్రజలు చేస్తుంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం పరంగా చేస్తూ వేరే వాళ్ళకి ప్రైవేట్ వారికి దారాతం చేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తారు. ప్రతి కార్యకర్త కూడా నాయకుడికి కూడా ప్రతి అభిమాని కూడా చెప్తున్నా ఒకటే, ఈ రోజు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా రేపు రావాలి. మన జగనన్న మన అందరం కూడా స్వాగతం పలకాలి. జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్.